పరిస్థితి ఇప్పుడు దారుణంగా చేస్తుంది. ఇలాంటిది మనము ఏదో ఒకటి చేయాలి సార్. ఎందుకంటే నిజంగా చేసిన వాళ్ళని విమర్శించడం అనేది చాలా వాడు ఒక అంతే. అర్థమైంది సార్. సో మొత్తం మీకు బాగానే అర్థం చేస్తారు సార్ 44 లేకుండా మనమే కూర్చుంటే లేవలేకపోతున్నాం. అవును సార్, నిజమే. 74 సంవత్సరాలు హీవర్స్. మేము అసలు నేను ఆశ్చర్యపడినాను సార్. నేను ఆ రోజు మేమంతా గుజరాత్ లో ఉన్నాం కాబట్టి పెద్దగా చూడలేదు. ఎప్పుడు ఆదిత్య సార్ రీచ్ అయ్యేటప్పుడు ఇలా అన్నారు. నేను అప్పటి నుంచి మనం ఏపీ న్యూస్ చూడడం స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ అంతా ఈయన రోడ్ మీద తిరుగుతున్నారు సార్. రాత్రి 2:30కి మా ఇంటి దగ్గర ఉన్నాడండి ఆయన బోట్ లో. సూపర్ సార్, సూపర్ సార్. సీఎం గారా సార్? నిమ్మల రామానాయుడు ఈయన మిడ్ నైట్ తిరుగుతున్నారు సార్, నేను చూసినాను. 2:30కి సార్ నాకు ఫోను. ఓకే. నేను పవర్ బ్యాంక్ పంపించారు నాకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. సూపర్ సార్, సూపర్ సార్ మాట్లాడతారండి మీతో, మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఈ రోడ్ లో అని చెప్పి పవర్ బ్యాంక్ వాళ్ళు ప్రత్యేకంగా పంపించి నాకు ఛార్జింగ్ లేదంటే నేను పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లో బోట్ లో వచ్చేసాడు. ఓకే ఓకే. నైట్ 2:30కి వితౌట్ కరెంట్. సూపర్ సార్. ఓకే. ఓన్లీ టార్చ్ లైట్లు పెట్టుకుని వచ్చారండి. కొన్ని వీడియోస్ నేను చూసాను సార్. అవును, టార్చ్ లైట్స్ ఏం లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా వెళ్తా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు పక్కన, అంతే. ఒక్కడే ఉన్నాడండి సెక్యూరిటీ కూడా. అవును అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న ఒక 3 or 4 days బ్యాక్ పవన్ కళ్యాణ్, ఓకే, నిమ్మల రామానాయుడు అయితే ఇక్కడే ఉన్నాడు మన ముందు రోడ్ల అపార్ట్మెంట్ లోనే అక్కడ కుర్చేసుకుని కూర్చున్నాడు అంతే. ఓకే ఓకే. ఏది అవసరమైనా సార్ మాకు చెప్పండి. ఉమా గారు పాపం ఆయన కూడా ఎప్పటికప్పుడు బాగుండా ఉమా గారు. ఓకే ఓకే ఓకే. ప్రతి నెంబరు మనకి సెండ్ చేస్తా. పని చేసినారు చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత. ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడండి 5 సంవత్సరాల తర్వాత ఇవాళ సార్ నేను ఫీల్డ్ కి వచ్చింది, 5 సంవత్సరాలు నేను ఏ రోజు రాలేదండి, జీతం తీసుకున్నాను తప్పించాను. 5 సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చానని చెప్తున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అర్థమైంది. పేరు చెప్పలే కానివ్వండి ఆయన. అవునవును. అసలు ప్రత్యేకంగా ఏమంటే ఈ మారుమూల ఉన్న నన్ను చూడటానికి రావడానికి నేను ఒక ఆఫ్టర్ ఆల్. అర్థమైంది సార్. సార్ హెలికాప్టర్ లో రౌండ్ వేసి వెళ్ళిపోతారు వాళ్ళేం పోయి జనరల్ గా అయితే. నాకైతే హెలికాప్టర్ లో డైరెక్ట్ నా బిల్డింగ్ పైన సోలార్ ప్యానల్స్ పక్కనే బిస్కెట్స్ అవన్నీ పైనుంచి దింపి వెళ్ళారు. సూపర్ సార్. ఓకే. నా బిల్డింగ్, నా పక్క బిల్డింగ్ కి ఒక 5-6 ప్రత్యేకంగా వాళ్ళు వ్యూస్ తో సహా ఇచ్చి పంపించారండి, విత్ రూట్ మ్యాప్ తో సహా. సూపర్ సార్. ఇప్పుడు మనం ఏదో పెద్ద పబ్లిక్ భోజనము, తాగటానికి నీరు, ఒక భరోసా, ఇంకేం అవసరం లేదు సార్. ఇది బతికి. మేమేంటంటే ఆప్షనల్ గా పెట్టుకుంటాం అనమాట. ఎవరన్నా ఈ పీఠాధిపతులు వీళ్ళు సామవేదం వారు వచ్చినా కానీ, పుష్పగిరి వారు వచ్చినా అప్స్టైర్ లో ఉంటారు. అర్థమైంది సార్. వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఎంత సోఫా సెట్ దగ్గర నుంచి మొత్తం ఉంటాయండి పైన. అవును, నేను చూసాను సార్. మీరు వచ్చాం కదా, మేము వచ్చాం కదా, విత్ ఉయ్యాల బల్లతో సహా ఉంటుంది అక్కడే. అర్థమైంది. అది ఒకటే మనకి ప్లస్ అయింది. మనం ఎప్పుడో వాళ్ళకి చేసిన ఆతిథ్యం మనకి వాళ్ళ ఎక్కడి నుంచో హెలికాప్టర్ నుంచి మనకు ఫుడ్ లభించిందండి. అర్థమైంది సార్. వాళ్ళు ఏంటంటే చంద్రశేఖర్ గారు వాళ్ళు ఎవరన్నా వండితే తినరని చెప్పేసి బియ్యం, రైస్ కట్ట పంపించారు వాళ్ళు. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయి సార్, నాకు అవసరం లేదు, వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే, లేదండి ఇంటింటికి ఇస్తున్నామంటే నాకు అవసరం లేదు అని నేనే ఎదురు 10,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తున్నానని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం. ఓకే ఓకే. సో మీరైతే 10కి 10 మార్క్స్ వేస్తారా సార్? చంద్రబాబు నాయుడుకి 10కి 100 వేస్తా నేనైతే. సూపర్ సార్. ఎందుకంటే ఏమండి చెప్తున్నా, అదే 44కి రాలేదు ఇంకా. చూసారు సార్, ఇది ఖచ్చితంగా అది ఆ మార్క్సే, ఇంకా అదే చెప్తున్నా. మనకి 44 రాకుండానే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, కూర్చుంటే లేవలేని పరిస్థితికి వచ్చాం. బీపీ టాబ్లెట్ వేసుకుంటే కానీ పడుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా. హీ వాజ్ 74. ఎస్ సార్. 2 చపాతీలు తింటున్నాడండి రాత్రిపూట. అర్థమైంది సార్. డేలో సలాడ్స్. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక వ్యక్తి కాదండి, అది ఒక కరెంటు అంతే. సో మొత్తం మీద మనం విజయవాడకి చేసిన మంచి మనకి మళ్ళీ తిరిగి వచ్చింది సార్. మనం ఎలాగైతే విజయవాడ దరిద్రం బట్టి జగన్ పెట్టుకున్నారు నెత్తి మీద తీసుకొచ్చి. మళ్ళీ అందరూ ఆలోచించుకొని ఈసారి కేవలం అట్లీస్ట్ పబ్లిసిటీ కూడా వాళ్ళు ఎక్కడ ఫుడ్లు ఇటువంటి చేయలేదు సార్. పబ్లిసిటీ గానే చేసి ఉండొచ్చు. అవును. విమర్శలు చేయడం అది చాలా దారుణం సార్ ఈ టైంలో. సార్ నోరే కదండి, పెట్టుబడి లేని వ్యాపారం కదా అది.
ఈ అన్నా క్యాంటీన్ లో ఎంతమందికి ఇప్పుడు ఫుడ్ ఇచ్చింది? అక్షయ పాత్ర చేసింది, అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే హరే రామ, హరే రామ, హరే కృష్ణ వాళ్ళు- వాళ్ళందరికీ సార్ వాళ్ళు ఇవాళ ఇంకా చాలా ఇవాళ great రోడ్డు మీదండి ప్రతి జీరో హౌస్ కూడా వెళ్తోందండి. అర్థమైంది. జీరో రోడ్ లో కూడా వెళ్ళి ఫుడ్ ఇచ్చొస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. అంతే సార్, 10 days ఏం చేయగలుగుతారు సార్? నాకు మంచినీళ్ళు లేవని ఒక నేను floor ఫోన్ ఉన్న చేస్తే, వాళ్ళు అదే నాకు మంచినీళ్ళు లేవని నాకు ఫోన్ చేస్తే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 20 క్యాన్లో ఎన్నో ఓన్లీ ఒక్కతనే సార్ ఇంకొక మనిషిని ఎక్కించుకుంటే పడవ మునిగిపోతుందండి అని వాడు ఒక్కడే తోలుకుంటూ తీసుకొచ్చి నాకు 20 క్యాన్లు ఇచ్చాడు. ఓకే, ఎందుకంటే అదే కదా సార్, ఫుడ్ లేకపోయినా మనకు వాటర్ ఉండాలి కదా, మెయిన్ అది. ఎందుకంటే నేను ఏం చేసుకోవాలన్నా అది కావాలి. అవునవును. ఇప్పుడు స్నానానికి అనుకోండి వర్షం నీళ్ళు కొద్దిగా కాగబెట్టుకుంటాం, ఏదో గ్యాస్ ఉంది కాబట్టి కాగబెట్టుకుంటాం, పోసుకుంటాం. అవును, ఇదేమో ఏది చేయడానికి లేదయ్యే. హెల్త్ స్పాయిల్ అయితే మళ్ళీ మనకి ఏం చేయలేము. అవును, హెల్త్ చూసుకోవాలి. అసలు మామూలు కాదండి. 10 రోజులు సార్ వాళ్ళు. ఉండాలి. అర్థమైంది సార్. అందరూ రమ్మన్నా కూడా ఎవరు బోండవమ్మ గారు వచ్చి ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారు మీరు అసలు మొండికేయకండి, ఈ వాటర్ ఎంతో 10 feet దాటిపోవచ్చు, 15 feetకి వెళ్ళిపోవచ్చు అన్న సరే నేను ఉంటాను, పోతే పోతాను, ఆవులను వదిలి నేను రాను. ఓకే ఓకే, నేను ఇదే చెప్పా. అంటే సరికి మీ ఇష్టం అండి, మీకు కావాల్సింది ఎవ్రీ 1 hourకి మేము మనిషిని పంపిస్తానన్నాడు. పాపం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా పంపిస్తూనే ఉన్నారండి జనాలు. ఓకే సార్. ఓకే, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకపోతే మా రోడ్లో వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు. కానీ నేను ఒకటే చెప్పా, చాలా నియర్ గా ఉన్నారు కదా సార్. నేను ఒకటే వాటి కోసం నేను సర్వీసే చేస్తున్నాను, నేను దాని మీద ఏం రూపాయి ఆశించట్లేదు, మనం ఎవరి దగ్గర ఫండ్స్ వసూలు చేసుకోవట్లేదు. ఓకే, నాకు వచ్చే అద్దె డబ్బులతోనే నేను బతికిస్తున్నాను. సో మనకి భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తాడు? ఖచ్చితంగా సార్, అంతే. కాకపోతే ఇన్స్పిరేషన్ అయ్యారు కదా మీరు. మొన్న మాత్రం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకున్నాం. హాఫ్ గిడ్డు పెట్టుకోవాలి తేజమూర్తి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ వాహన దగ్గర మాట్లాడుకున్నాం సార్. కనీసం ఫ్యాన్ లేకపోయినా లైట్ ఛార్జింగ్ అవసరం కదా. ఇప్పుడు ఇచ్చిన చోట ప్రతి చోట యూస్ అయింది. ఎంతో కొంత అది మేము మాట్లాడుకున్నాము. లైన్ లో కనుక వస్తే మనం గైడెన్స్ కూడా ఇవ్వచ్చు, ఎలాగో టెక్నికల్ గా సార్